మనోజ్ గారి మీద పడ్డాయి దెబ్బలు. లేదు మీరు వినండి, కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. నో మా ముందు మాట్లాడండి. అసాల్టెడ్ కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో, వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి దెబ్బలు. లేదు మీరు వినండి, కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. నో మా ముందు మాట్లాడండి. రైట్, ఇప్పటి వరకు కూడా ఫోన్ సంభాషణ విన్నా. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి సాగర్ని అడిగి తెలుసుకుందాం. సాగర్, న్యాయం చేయండి అంటూ న్యాయంగా చేయండి ఏ పనైనా అని చెప్పి భూమా మౌనిక ఫోన్ కాల్ సంభాషణలో మాట్లాడారు. అసలు డీటెయిల్స్ ఏంటి? రేణు, 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ మంచు కుటుంబ వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఇటు మంచు మోహన్ బాబు కొడుకు కోడలపైన మనోజ్ పైన, ఇటు మౌనిక పైన ఫిర్యాదు చేయడం, మరోవైపు ఇటు మంచు మనోజ్ కూడా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు నా ఇంట్లోకి వచ్చి దాడి చేయడం, నా కుటుంబానికి రక్షణ లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది కీలక పరిణామాలని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉదయం జరిగినటువంటి జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు నివాసం వద్ద విష్ణు వచ్చిన తర్వాత కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విష్ణు బౌన్సర్లకు, ఇటు మంచు మనోజ్ మౌనికకు సంబంధించినటువంటి సిబ్బంది బౌన్సర్లకు మధ్య కొంత వివాదం తలెత్తింది. ఆ సందర్భంలో కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో మౌనిక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, అంతర్గతంగా మాట్లాడారు. ఇటు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం, ఇటు మోహన్ బాబు వ్యవహార శైలి కూడా అంటే మనోజ్కు వ్యతిరేకంగా ఇట్లా ఫిర్యాదు చేయడం అనేది ఆమె అసహనం వ్యక్తం చేసింది, వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా నా కుటుంబం జోలికి స్థానిక పహాడీషే పోలీసులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబుకే కాదు ఇటు మంచు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లకు సపోర్ట్ చేస్తున్నారంటే ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుపైన, ఇటు మోహన్ బాబు పైన కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నా కుటుంబం జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను, దాడి నా భర్త పైన జరిగితే మాత్రం పోలీసులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కోణంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అటు మంచు మనోజ్, భూమా మౌనిక ఇద్దరు కలిసి ఇటు ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కూడా కలిసి తమకు రక్షణ కల్పించాలి, ఇక్కడ స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే విష్ణు వచ్చిన తర్వాత కూడా ఈ వివాదం అనేది మరింత పెరిగింది. విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు, అటు మోహన్ బాబు, విష్ణులకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా వీరిపైన దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలోనే భూమా మౌనిక ఈ వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగానే ఇటు ఇంటెలిజెన్స్ డీజీని కలిసి తెలంగాణ రాష్ట్ర డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదులో కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో నిన్న ఫిర్యాదు చేసిన దాంట్లో కొంతమంది పైన ఫిర్యాదు చేసి దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి, మాకు రక్షణ కల్పించాలని చెప్పి ఫిర్యాదు చేశారు. కానీ ఈరోజు ఇటు శివధర్ రెడ్డి డీజీని కలిసి ప్రాణరక్షణ అంటే మాకు రక్షణ కల్పించాలని కోరడం, ఇటు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడం. ఈ ఫిర్యాదులో మరి మోహన్ బాబు కానీ లేదంటే విష్ణుకు సంబంధించినటువంటి పేర్లు ఏమైనా మెన్షన్ చేశారా అనేది కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇటు మంచు మనోజ్ కూడా కొద్దిసేపటి క్రితమే డీజీపీని కలిసి బయలుదేరారు. మరి ఈ నేపథ్యంలో ఇటు జల్పల్లిలో ఉన్న నివాసానికి మంచు మనోజ్, మౌనిక కలిసి ఇక్కడికి వస్తారా అనేది కొంచెం ప్రశ్నార్థకంగా మరి. ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, తన అడ్వకేట్ను పిలుచుకొని మాట్లాడారు. ఇది తన స్వార్జితం ఆస్తి, ఇక్కడి నుంచి కూడా ఇటు మనోజ్ వివాదాలు సృష్టిస్తున్నాడు, గొడవలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మనోజ్కి సంబంధించినటువంటి సిబ్బందిని పంపించడమే కాదు, మనోజ్కు సంబంధించినటువంటి ఇంట్లో ఉన్న సామాగ్రిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచు మనోజ్, ఇటు భూమా మౌనికలు ఏ విధంగా అంటే లోపలికి వెళ్తారా, వెళ్ళిన సందర్భంలో ఏం జరుగుతుంది అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు భూమా మౌనిక, ఇటు మనోజ్లు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే దాడి తమ పైన జరిగితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం, ఇటు ఆస్తుల విషయంలో కూడా కొంత వాళ్లకు అన్యాయం జరుగుతుందన్న నేపథ్యంలో ఇటు మంచు మనోజ్కు మౌనిక పూర్తి సపోర్ట్ చేస్తున్నారు. కొంత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు కూడా దీనిపైన అంటే నెక్స్ట్ ఏం లీగల్ ఒపీనియన్ తర్వాత వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది అంటే తేల్చే అవకాశం అయితే